ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేస్ లార్డ్. ఒక తమ్ముడు ఫోన్ చేసి అక్క నన్ను తిట్టకు, ఒక విషయం చెప్తాను, అసలే మానసికంగా చనిపోయి ఉన్నాను, నువ్వు నన్ను తిట్టకు, నీతో మాట్లాడాలి అని ఫోన్ చేశాడు ఒక తమ్ముడు. ఆ తమ్ముడు లవ్ చేసింది 6 months అవుతుందంట. ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అయితే తను పూర్ ఫ్యామిలీ, ఏమి కావాలంటే అవి కొనిపించుకునేదంట. ఈ అబ్బాయి దగ్గర డబ్బులు లేకపోయినా తమ్ముడి దగ్గర అప్పు చేసి మరి తనకి ఏం కావాలంటే అవి కొనేవాడు. ఎందుకు కొనేవాడు? తను మ్యారేజ్ చేసుకుంటాను కదా అని కొనేవాడు. అది కావాలి ఇది కావాలంటే అమౌంట్ లేకపోయినా అప్పు చేసి మరీ కొనేవాడంట. అసలు ఏమి కావాలంటే ఈ స్మార్ట్లో కొనేవాడినాక ఇప్పుడు మా ఇంట్లో మ్యారేజ్ సెట్ చేశారు. మా వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోమంటే వారిని మ్యారేజ్ చేసుకుంటాను అని నా నెంబర్ బ్లాక్ చేసింది అక్క అని చాలా బాధపడుతున్నాడు. చాలా బాధగా ఉంది అక్క అని బాధపడుతున్నాడు. అమ్మా, ఒక్క విషయం చెప్తున్నాను, మీ అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రేమ అనే పదాన్ని వాడుకోవద్దు. అవతల వాళ్ళని వాడుకోవడం చాలా పెద్ద తప్పు. ఎందుకు అంటే ఈ భూమి మీద ఒక మనిషి బ్రతకడానికి అవసరమైనవి అన్నీ కల్తీ చేస్తున్నారు. కల్తీ చేసే మనుషులు కూడా ఉన్నారు. కానీ అలాంటి మనుషులు ఉన్న ఈ రోజుల్లో ప్రేమ మాత్రం స్వచ్ఛంగా దొరుకుతుంది అని వెతుక్కునే ఇదిగో ఈ తమ్ముళ్ళ లాంటి అమాయకులు, పిచ్చోళ్ళు ఇంకా ఉన్నారు. సో అలాంటి వారి దగ్గర అసలు ప్రేమే అనే పదాన్ని వాడి మీ అవసరాలు తీర్చుకోవాలి అని అనుకోకండి. ఎందుకు అంటే వాళ్ళకి మీ అవసరాలు తీర్చడం ఎంత ఇంపార్టెంటో మీ దగ్గర నుంచి అంతే స్వచ్ఛమైన ప్రేమను పొందడం అంతే ఇంపార్టెంట్. మీకు అవసరమైనది మీకు స్వచ్ఛంగా ఇచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైనది స్వచ్ఛంగా దొరకకపోతే ఫీల్ అవుతారు. అది చాలా చాలా పాపం అమ్మ. ఇచ్చేసేయండి, ఆ స్వచ్ఛమైన ప్రేమను వాళ్ళకి ఇచ్చేసేయండి. కానీ తమ్ముడు ఫోన్ చేసినప్పుడు తిట్టానని ఫీల్ అవుతున్నావు. అక్క తిట్టకక్క, అసలే మానసికంగా చచ్చిపోయి ఉన్నానని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, బాధపడ్డావు కదా, నాకు తెలుసు. కళ్ళపు నీళ్ళు వచ్చినాయి కదా నీకు, నాకు తెలుసు. కానీ అక్క అంటే ఏంటి? అమ్మ లాంటిది, తండ్రి లాంటిది, గురువు లాంటిది. మరి తప్పు చేసినప్పుడు తిడితే పడాలి కదా. అక్క అంటే ఏమిటి చెప్పు, పడాలా వద్దా? మరి తప్పు చేసినప్పుడు తిడితే పడాలి. అక్క ఏమి కోరుకొని, నీ మంచి కోరుకొని కదా చెప్తుంది, మంచి కోరే కదా తిడుతుంది. అక్క గురువు, అమ్మ, తండ్రి చెప్పే మాటలు చేదుగా ఉంటాయి. దాన్ని మీరు గ్రహించాలి, సహించాలి. ఎందుకు అంటే అవి కృషించినా నశించినా అందులో సత్యం ఉంటుంది. అదే విధముగా మనం చూస్తే వైద్య మందులు తినడం చేదుగా ఉంటాయి, కానీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సో మీరు అక్క, అమ్మ, తండ్రి మరియు గురువు చెప్పే మాటలు గుండెల్లో భద్రపరుచుకోవాలి. అప్పుడే మీరు మీ మీద అందరూ జీసస్ ఆశీస్సులు, మీ అందరి మీద జీసస్ ఆశీస్సులు ఉంటాయి. జీసస్ ఆత్మతో నింపబడి ఉంటారు. హల్లెలూయా.